హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చే పని లేకుండా డైరెక్ట్ రాగా మాట్లాడేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంకా సాటర్డే వ్లాగ్ని ఎడిట్ కూడా చేయలేదు నేను. ఇంకా ఈరోజు వ్లాగ్ అంతా డైరెక్ట్ మాట్లాడుతూ పెడదామనేసి అనుకుంటున్నాను. మీకు ఇలా నచ్చుతుందో లేదో కామెంట్ చేయండి. ఇంకైతే మాత్రం ఈ రోజు లేచేసరికి 10 o'clock అయిపోయిందండి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను. నైట్ అన్నం మిగిలిపోయింది. మా తమ్ముడాళ్ళు వచ్చారని ఎక్కువ అన్నం వండేనా, వాళ్ళు ఏమో సరిగ్గా తినలేదండి. అంటే ఎక్కువైపోయింది వాళ్ళకి కూడా, ఇంకా మిగిలిపోయింది. ఇంకా టిఫిన్కి ఏమీ లేదు కదా అనేసి నేను ఈరోజు అన్నాన్ని పులిహార కింద అయితే చేసేస్తున్నాను, లెమన్ రైస్ కిందని. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రము లెమన్ రైస్ అండి. పులిహార అయితే చేసేసాను. ఇప్పుడైతే పిల్లలకి కొంచెం కొంచెం పెట్టేస్తానండి. ఇది అయిపోగానే ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. పులిహోర అయితే తినేసామండి. నెక్స్ట్ అయితే నేను ఇంకోండి బియ్యం కడిగి పెట్టేశాను స్టవ్ మీద. అన్నం అవుతుంది. చారు అయితే కాస్తున్నాను. ఈరోజు సండే కదండి. మా వారైతే కూర తీసుకొచ్చారు. అది కూడా మా వారైతే లివర్ తీసుకొచ్చారండి. ఇప్పుడు ఈ లివర్ అయితే కూర వండుతున్నాను. లాస్ట్ టైం నేను లివర్ కూర వండింది బాగా వండలేదు, అది ప్రాసెస్ కాదు అనేసి చాలామంది కామెంట్స్ పెట్టారు కదండి. సో ఇప్పుడు ఆ కామెంట్స్ చూస్తాను, మళ్ళీ ఎలా మీరు చెప్పిన ప్రాసెస్ చూస్తాను. దాంతోపాటు మా చిన్నమ్మ లివర్ కూర చాలా బాగుంటుంది, తను చెప్పినట్టుగా కూడా ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను. లివర్ అయితే నేను 2 times నీట్గా అయితే వాష్ చేసేసానండి. తర్వాత అయితే ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత నీట్గా వాష్ చేసి లివర్ ముక్కలను అయితే ఇందులో వేసుకుని నూనెలో అయితే కాసేపు వేగనిచ్చానండి. లాస్ట్ టైం నేను ఆనియన్ వేసి చేశానండి. అది ప్రాసెస్ అంతా తప్పు అన్నారు. నేనైతే మాత్రము యూట్యూబ్ ఛానల్లో చూసే చేశానండి. అదైతే ప్రాసెస్ కాదు అన్నారు. ఈసారి ఇంకా ఆనియన్ వేయకుండా ఉత్తిగా ఫ్రై కింద పెడుతున్నాను. చారు కాసుకున్నాం కదా, చారులో ఈ ఫ్రై ముక్కలు నంచుకుని తింటే బాగుంటుంది అనేసి. ఇంకా ఈ కూర వండేటప్పుడు నేను మా చిన్నమ్మని కూడా అడిగానండి. మా చిన్నమ్మ అయితే నూనె వేసిన తర్వాత ఉల్లిపాయ ఒకటి వేసుకో, అది వేగిన తర్వాత ఈ ముక్కల్ని వేసుకో అన్నది. ఇంకా మా వారైతే ఉల్లిపాయ వద్దు, ఉత్తి ఫ్రై కిందనే పెట్టు అన్నారనేసి ఇంక నేనైతే ఇలా పెడుతున్నాను. లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను కదండి కూర వండుతూ, అసలు నీకు వంట వచ్చా రాదా ఇలాగ రకరకాల కామెంట్స్ అనమాట. నాకు వంట రాదు, నేర్చుకుంటూనే హిట్ ఆర్ ఫట్ అనేసి ఒక సిరీస్ లాగా పెడుతున్నానండి. అంటే నేను నేర్చుకున్న వంటలు బాగా వచ్చాయా బాగా రాలేదని చెప్పి పెడుతున్నాను అనమాట. ఇంకైతే మాత్రము ఇవి కొంచెం వేగి దీంట్లో నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి అనగా నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి 1 స్పూను, మసాలా పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకుని వీటిని అయితే నేను బాగా మిక్స్ చేసేసానండి. బాగా మిక్స్ చేసి కాసేపు దీంట్లో నుంచి నీరంతా వచ్చేలాగా వాటిని అయితే ముక్కల్ని వేగిచ్చేసాను అనమాట. అలాగే నూనెలోని ఇవి కాసేపు వేగుతున్నాయి కదా, ఇంకా నేను మూత పెట్టేశానండి. ఈ లోపల అయితే నేను టమాటా చారు అయితే కాసాను. చారు అయితే మరిగిపోయిందండి. ఇంకా తాలింపు అయితే వేస్తున్నానండి. ఇంక ఇదిగోండి చారు అయితే తాలింపు వేసేసాను. చారు అయితే మాత్రము చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. చారు అయితే చాలా బాగుంది. అండ్ ఈరోజు నేను పెట్టిన ఈ మటన్ లివర్ ఫ్రై కూడా చాలా బాగుంది. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాను కదండి, అవన్నీ వేగిపోయాయి. దీంట్లో వాటర్ కూడా అయిపోయి నూనె అంతా ఇలా పైకి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా నేను దీంట్లోకి కొంచెము కారం అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. కారం వేస్తే టేస్టీగా ఉంటుంది కదండి ముక్క. సో ఇంకా కారం కూడా వేసేసి దీన్ని అయితే చక్కగా మిక్స్ చేసేసాను. ఇది నేను ఇంకొక షార్ట్ వీడియో కూడా పెడతానండి. ఇంకా ఏమన్నా తప్పులు చేస్తే మీరు సజెషన్స్ ఇవ్వండి, నేను ఈసారి అవి కూడా ఫాలో అవుతాను. ఇంకా చాలామంది ఉల్లిపాయతో ఎలా వండుకోవాలని చెప్పారు. అది నెక్స్ట్ వీక్ ఆ కామెంట్స్ నేను స్క్రీన్ షాట్లు తీసుకున్నాను. నెక్స్ట్ వీక్ అవి చూసి అవి చేస్తానండి. అంటే నెక్స్ట్ వీక్ ఇది తెచ్చుకుంటే లివర్ తెచ్చుకుంటే చేస్తాను. ఈ లివర్ ఎంత అనుకుంటున్నారు కాస్ట్? 450 రూపీస్ అండి. లివరు కొంచెం ఉంది, కానీ మాకు 2 పూటలకి చక్కగా సరిపోయిందనమాట. ఇది నాకైతే సరిగ్గా బ్లీడింగ్ అవ్వట్లేదని చెప్పినప్పుడు డాక్టర్ ఎక్కువ లివర్ తినమన్నారు. ఇంకా పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా లివర్ బాగా పెట్టమనేసి అయితే పీడియాట్రిషియన్ చెప్పారండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలు కూర అవుతూ ఉండగానే ముక్కలు టేస్ట్ చూస్తూ ఉంటారనమాట. ఇంకైతే మేము అన్నం తినేసామండి. జస్ట్ ఇప్పుడే లైవ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంక ఇప్పుడైతే నేను గిన్నెలు తోమాలి. లంచ్ చేసిన తర్వాత గిన్నెలు, టిఫిన్ చేసిన తర్వాత నుంచి గిన్నెలు అయితే తోమలేదు. త్వరగా ఇప్పుడు ఆ గిన్నెలు అయితే తోమేసి నేను ఇంకా షాను మనుని రెడీ చేస్తాను, డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి కదా. గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత పిల్లలైతే ఆడుకుంటున్నారు. వాళ్ళని అయితే 4 o'clockకి డ్యాన్స్కి తీసుకెళ్ళాలి కదా, ఇంకా కొంచెం టైం ఉన్నది అనేసి నేను త్వరగా అయితే బట్టలని మడతలు పెట్టుకుంటున్నానండి. ఇంకా తర్వాత సగం బట్టలు మడత పెట్టేసరికి ఇంకా పిల్లలకి టైం అవుతుంది, వాళ్ళని రెడీ చేయంటే పిల్లలిద్దరిని నేను రెడీ చేసేసాను. వాళ్ళిద్దరూ అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు, మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళారండి. ఇంకా నేనేమో ఈ బట్టలన్నింటినీ మడతలు పెట్టుకుంటున్నాను.
ఈ రోజైతే చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపించిందండి. పెద్దగా ఏం పని చేయలేదు. మెయిన్‌గా నేను షూటింగ్ పని ఎక్కువగా పెట్టుకోలేదు. ఎడిటింగ్ పని అయితే అస్సలు ఏమి చేయలేదు ఈరోజు నేను. అందుకనేసి నాకు చాలా ఖాళీగా అనిపించింది. అండ్ ఈరోజు అయితే మాత్రము చాలా చిన్న వ్లాగ్ కూడా పెట్టాను. మీరు గమనించారు కదా! చాలా చిన్న వ్లాగ్ పెట్టాను. పెద్దగా ఏమీ షూట్ చేయలేదు. ఈరోజైతే నాకు మత్తుగా ఉందనమాట. నేను చాలా లేట్‌గా నిద్రలేసాను. అయినా కూడా నాకు ఇంకా నిద్రపోతే బాగుండు అన్నట్టుగా అనిపించింది. ఇంకైతే మాత్రము నేను ఈరోజు పనులు కూడా త్వరగా పూర్తి చేసేసుకుని 9 కల్లా మేము పడుకోవడానికి వెళ్ళిపోయామండి. బెడ్ మీదకి వెళ్ళిపోయి అంటే కిందే పక్కేసుకుంటాం కదా! పక్కలు వేసేసుకుని పిల్లలకి ఆ కథలని ఈ కథలని అవన్నీ చెప్పుకుంటూ అలాగా తాయితీగా 10:00 కల్లా ఈరోజైతే నిద్రపోయాము. పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి. రేపు నుంచి మళ్ళీ మంచి వ్లాగ్స్తో వస్తాను. బడ్జెట్ వీడియో అడిగారు కదా! మ్యాక్సిమం అది రేపైతే పెట్టేస్తానండి. ఇంకా 2 వ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను మండే అయితే ఏమీ వీడియో షూటింగ్ పెట్టుకోలేదు. మండే అంతా ఖాళీగానే ఉన్నాననమాట నేను. తర్వాత ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ వీడియో రేపు వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేస్తానండి. వీడియో అయితే అది స్కిప్ చేయకుండా చూడండి. టైం అయితే 6 అవుతుందండి. నేను బట్టలు మడతెట్టేసాను. ఇంకా అన్నం కూడా వండేసాను. పిల్లలిద్దరూ డాన్స్ క్లాస్ నుంచి వచ్చేసారు. ఇప్పుడైతే అమ్మ బయటకు వెళ్దాము, పార్కుకి వెళ్దాము అని అడుగుతున్నారండి. సరే కాసేపు అయితే ఒక 1 అవర్ పార్కుకి తీసుకుని వెళ్దాము అనేసి అనుకుంటున్నానండి. పార్క్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలకైతే ఈరోజు రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి. నాకు మన సబ్స్క్రైబర్ ఒకరు పరిచయం అయ్యారు కదండి. తను అబాకస్, తెలుగు, మ్యాథ్స్ అయితే టీచ్ చేస్తారు కదా! వాళ్ళ పాప అయితే మాత్రం రూబిక్ క్యూబ్ చాలా బాగా చేస్తారంటండి. అండ్ అమ్మాయి అయితే మా ముందు చేసిందండి. అసలు 1 మినిట్కి తక్కువలోనే క్యూబ్ అంతా చేసేసింది. ఆ అమ్మాయి కళ్ళు మూసుకుని కూడా చేసేయగలదంట రూబిక్ క్యూబ్ని. అంత బాగా చేస్తారంటండి. అయితే మా షానుకి రూబిక్ క్యూబ్ అంటే చాలా ఇష్టం కదా! సో మీ షానుకి మా పాప సరదాగా నేర్పిస్తుంది అన్నారు. సరేనండి అనేసి క్లాస్ అయితే పెట్టామండి. మీ పిల్లలకి ఎవరికైనా ఇలాగ రూబిక్ క్యూబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన మేడం నెంబర్ ఇస్తున్నానండి, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా పిల్లలకి క్లాస్ అయిపోయాక డిన్నర్ చేసేసాము. మాది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. గిన్నెలు కూడా తోమేశాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.